బాస్ ఇస్ బ్యాక్. కొత్తగా ఉంది ఫిజిక్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో జరిగిన సెర్చ్ ఆపరేషన్లో 10 మంది మావోయిస్టులు మృతి చెందారు అని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. డీఆర్జీ, సిఆర్పీఎఫ్ బెటాలియన్ జవాన్లు సంయుక్తంగా 51 గంటల పాటు సెర్చ్ ఆపరేషన్లో పాల్గొన్నారు. ఈ సమయంలో భద్రతా బలగాలు నక్సల్స్ మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 10 మంది నక్సలైట్లు మృతి చెందారు. మృతదేహాలతో పాటు అధునాతన ఆయుధాలను సిఆర్పీఎఫ్ బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ కు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మావోయిస్టుల నిర్మూలన కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన యాక్షన్ ప్లాన్ సక్సెస్ అవుతుందని చెప్పుకోవాలి. తాజాగా సుక్మా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో కూడా 10 మంది మావోయిస్టులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 226 మంది ప్రాణాలు కోల్పోయారు. 2026 కల్లా మొత్తం మావోయిస్టుల నిర్మూలనే లక్ష్యంగా కూడా కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన యాక్షన్ ప్లాన్తో ముందుకు వెళ్తుంది. దీనిలో భాగంగానే మావోయిస్టులకు ఎక్కడ పట్టుంటుందో ఆ ప్రాంతాల్లో ఎక్కువగా కుంబింగ్ నిర్వహిస్తుండడం, అక్కడ వాళ్ళు ఏదైనా సమావేశాలకు సంబంధించి ఏర్పాటు చేసినా అది పక్కా సమాచారం వాళ్ళ దగ్గర ఉన్న ఇంటెలిజెన్స్ సంబంధించిన వర్గాలతో పక్కా సమాచారం తెప్పించుకోవడం, దానికి ఒక వారం రోజుల ముందే ప్రత్యేకంగా ఆపరేషన్ చేపడుతుంది. ఈ వారం రోజుల పాటు కూడా నిరంతరం కుంబింగ్ సంబంధించి నిర్వహిస్తూ వాళ్ళు ఎక్కడ మీటింగ్ పెట్టారో ఆ స్పాట్కి చేరుకునే ప్రయత్నం సంబంధించి చేస్తున్నారు. దీనిలో భాగంగా కూడా పరస్పరం ఎదురుకాల్పులు జరుగుతూ మావోయిస్టులు పెద్ద ఎత్తున కూడా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా సుక్మా సంబంధించిన జిల్లాలో బెజ్జీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఎన్కౌంటర్ సంబంధించి జరిగింది. మొత్తం 51 గంటల పాటు కూడా సెర్చ్ ఆపరేషన్ సంబంధించి కొనసాగిందని చెప్పుకోవాలి. దాదాపుగా 8 కిలోమీటర్ బెజ్జీ పోలీస్ స్టేషన్ సంబంధించి కూడా 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న బండాదర్ పదర్ అటవీ ప్రాంతంలో కూడా ఈ పరస్పరం సంబంధించిన ఎదురుకాల్పులు జరిగాయి. ఉదయం 9 గంటల నుంచి కూడా ఎదురుకాల్పులు సంబంధించి జరిగిన పరిస్థితి ఏర్పడింది. మొత్తం మావోయిస్టులకు పోలీసుల మధ్య జరిగిన ఈ భీకర కాల్పుల్లో కూడా 10 మంది సంబంధించి మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఈ సెర్చ్ ఆపరేషన్ అంతా 51 గంటల పాటు కూడా కుంబింగ్ కానీ ఇతర కాల్పులు కానీ మొత్తం 51 గంటల పాటు కూడా జరిగింది. దీనికి విజయవంతం అవడంపై కూడా భద్రతా బలగాలు కూడా సంబరాలకు సంబంధించి చేసుకున్నాయి. అయితే చనిపోయిన వారిలో కూడా 6గురిపై కూడా 21 లక్షల రివార్డు సంబంధించి కూడా భద్రతా బలగాల విజయాన్ని అభినందించారు. ఇటు సీఎం విష్ణుదేవ్ సాయి, ఇటు డిప్యూటీ సీఎం విజయ్ శర్మ కూడా వాళ్ళని అభినందించిన పరిస్థితి ఏర్పడింది. పోలీసులు అనుకున్న టార్గెట్ ప్రకారం 40 మంది వరకు మావోయిస్టులు కూడా చనిపోవాల్సి ఉంది. కానీ అందులో వ్యూహాత్మకంగా కొందరు తప్పించుకునే నేపథ్యంలో ఈ కాల్పుల్లో 10 మంది మాత్రమే మావోయిస్టులు కూడా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది టోటల్గా ఛత్తీస్గఢ్ బస్తర్ ప్రాంతంలో జరుగుతున్న వరుస ఎన్కౌంటర్లు సంబంధించి అప్డేట్స్. కెమెరా పర్సన్ సతీష్ మహేందర్, సాక్షి టీవీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతం.